హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. ఈ వీడియోలో 3 లేయర్స్‌లో ఉండే పర్ల్స్ చైన్ విత్ సీజర్ బీడ్స్‌తో ఉన్న చైన్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. సో, ఆహ్, డార్క్ గ్రీన్ ఉంది, బేబీ పింక్ ఉంది, బ్లూ కలర్ ఉంది కలర్స్. నేను వీడియో ఎండింగ్‌లో కలర్స్ ఫోటోస్ పెడతాను. అలాగే నేను వేసుకున్నటువంటి లైట్ రమా గ్రీన్ టైప్‌లో ఈ 4 కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇవి మీకు మల్టీ పర్పస్ యూజ్ అవుతాయి. ఇవి అందరూ వేసుకోవచ్చు. లేడీస్ వేసుకోవచ్చు, జెంట్స్ వేసుకోవచ్చు అనమాట. జెంట్స్ కోసం మీరు తీసుకుంటుంటే ఈ చైన్ బ్యాక్ సైడ్ చైన్ యాడ్ చేసుకున్నారంటే లెంత్ పెరుగుతుంది. ఈ బ్యాక్ సైడ్ అంతా చైన్ వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి ఇలా వాళ్ళకి చైన్ కిందకొచ్చేస్తుందనమాట. సో, ఇంత లెంత్‌లో హ్యాపీగా వేసుకోవచ్చు. అబ్బాయిలకి, చిన్న పిల్లలకి, అబ్బాయిలకి బర్త్‌డేస్, ఫంక్షన్స్‌కి షెర్వానీ వేస్తాం కదా! వాటిపైన వేయడానికి కూడా బావుంటుంది. ఇంకా పెద్దవాళ్ళకి ఆటోమేటిక్‌గా బావుంటుందండి. మీకు తెలిసిందే ఒక సింగిల్ లేయర్ పళ్ళు వేసుకొని ఇలాంటి బీడ్స్ చైన్ వేసుకున్నా అంటే చాలా రాయల్‌గా కనిపిస్తారు. చాలా డిగ్నిటీగా, రాయల్‌గా ఉంటాయి కాబట్టి వీటికి కొంచెం డిమాండ్ గూడా ఉంటాయండి. అండ్ ఈ పర్ల్స్ కూడా మీకు స్వరోస్కి పర్ల్స్ వచ్చేస్తాయి. యాంటిక్ బీడ్స్ అండ్ ఈ బీడ్స్ వచ్చేసి ఒరిజినల్ సీజెడ్ బీడ్స్ అండి. ఇందులో కలర్స్ వచ్చేసి బేబీ పింక్, బ్లూ కలరు, గ్రీన్ కలర్ అండ్ ఇలా మనకి ఇది రామా గ్రీన్ కలర్ ఉందనమాట. సో, రియల్ బీడ్స్ ఇవేమీ కలర్ షేడ్ అవ్వవు. మీకు ఇవి లైఫ్ టైమ్ ఉంటాయండి. వీటికి ఇవి కలర్ షేడ్ అయ్యే ప్లాస్టిక్ బీడ్స్ కాదు. ఒరిజినల్ బీడ్స్ అండ్ కట్టు తీగలో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ మైక్రో ప్లేటెడ్ చైన్ వచ్చేసి స్టార్టింగ్‌లో ఇలా ఇది 4 లేయర్స్‌లో ఉంది కదా! సారీ ఇది 4 లేయర్స్ కాదు. 3 లేయర్స్‌లో ఉంది కదా! స్టార్టింగ్‌లో మీకు ఈ చైన్ అనేది వస్తుందండి. ఇలా ఒక పర్ల్ వచ్చేసి చైన్ అనేది వస్తుందనమాట. ఒక 4 రింగ్స్ అయితే నార్మల్‌గా లెంత్ అడ్జస్ట్ చేసుకునేలాగా వచ్చింది. మీరు లెంత్ పెంచుకోవాలని అనుకుంటే చైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, కట్టు తీగలో మేకింగ్ చేసినవి చాలామంది కూడా ఇవెందుకు ఇంత కాస్ట్ అని అంటూ ఉంటారండి. వాళ్ళకు ఇవి మేకింగ్ చేసే విధానం తెలియదనమాట. కట్టు తీగతో ఒక్కొక్కటి చుట్టి తయారు చేయాలి. సో, మేకింగ్ చార్జెస్ పడతాయి. నార్మల్‌గా ఒక వైర్‌కో, ఒక దారంకో ఒక నీడిల్ వేసి ఎక్కించి చేసిన మోడల్ కాదు కదా! సో, కట్టు తీగలో స్వరోస్కి పల్స్‌తో రియల్ బీడ్స్, ఒరిజినల్ బీడ్స్ అండ్ మనకి ఈ యాంటిక్ బీడ్స్ ఇవన్నీ రావడం వల్ల కాస్ట్ అయితే పడతాయండి ఇవి. మీకు ఇంకొక చిన్న ఐడియా కూడా అండి. మీరు 1 ఆర్ 2 టైమ్స్ ఇలా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇవే ఏం వేసుకుంటాంలే అని అనుకుంటే, ఈ బీడ్స్‌తో ఒక చిన్న చైన్ ఒస్తుంది. లేదా ఒక సింగిల్ చైన్ ఒస్తుంది. ఈ బీడ్స్ కలిపి ఒక చైను, ఈ పర్ల్స్ కలిపి ఒక చైను అలా మీరు ఓన్‌గా మళ్ళీ ఇంకొక 1 లైన్ కానీ, 2 లైన్స్‌లో కానీ ఓన్‌గా గూడా చైన్స్ తయారు చేయించుకోవచ్చు. ఇవేమీ కలర్ షేడ్ అవ్వవు. ప్రీమియం క్వాలిటీ స్వరోస్కి పర్ల్స్ ప్రీమియం క్వాలిటీ సీజర్ బీడ్స్ అండి. డ్రాప్ షేప్‌లో వస్తాయన్నమాట. అందుకే ఈ కాస్ట్ పడతాయి. అండ్ సారీ ఇవి డ్రాప్ షేప్ కూడా కాదండి. ఎగ్ షేప్, ఓవెల్ షేప్‌లో వస్తాయి. కట్టింగ్స్ వస్తదంతా మొత్తం అంతా కూడా ఇది చూడండి మీకు ఇక్కడ షైనింగ్ కనిపిస్తూ ఉంటుంది. కట్టింగ్స్‌లో వచ్చేస్తాయి. చాలా బావుంది. స్కై బ్లూ కలర్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ ట్రెండింగే. అలాగే పింక్ అండ్ గ్రీన్ కూడా ఎప్పటికి ట్రెండింగ్‌లోనే ఉంటాయండి. సో, కొనాలి అని అనుకుంటే వీటి ప్రైస్ వచ్చేసి 1149 రూపీస్. వీడియోని లైక్ చేస్తే 50 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. నచ్చితే కొనాలి అని అనుకుంటే లైక్ చేసి స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్ చేయండి. వీడియో ఎండింగ్‌లో ఫోటోస్ పెడతాను. ఏ కలర్ నచ్చితే అదే స్క్రీన్‌షాట్ వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ.